హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయాన్నే పేపర్ తీయంగానే ఇది కనిపించింది. చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు. తొలి చేవ్రాలు మెగా డిఎస్సి దస్తంపైనే. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. పింఛను నగదు పెంపుపై మూడోది. అన్నా క్యాంటీన్లు నైపుణ్య గణనపై తర్వాతి సంతకాలు. నేడు సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం చేయనున్న చంద్రబాబు. సో అసలు ఏంటి ఇదన్నీ చూద్దామండి. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైతే నాకు కన్ఫామ్గా జాబ్ కావాలి, ఎందుకు అనంటే నాకు ఈ జాబ్ చాలా అవసరం, ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ నేను ఆపర్చునిటీ తెచ్చుకునేది కష్టం, మళ్ళీ అవే కష్టాలు, అవే కన్నీళ్ళు, అవే అవమానాలు అనుకుంటారో, ఈ జాబ్ నేను ఎంత కష్టమైనా నేను తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది రైట్ ఆపర్చునిటీ అండ్ రైట్ టైం కూడా. సో చూద్దాం అసలు ఏంటి అనేది. ఒకసారి చదువుతాను, చూడండి. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సి, నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళనలు తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ పెంపు, పేదల ఆకలి తీర్చేలా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్తాలపై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయంలో మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్ గురువారం సాయంత్రం 4:41 గంటలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సంతకాలు చేస్తారు. సో చూసారు కదండి, ఈరోజు ఈవినింగ్ 4:41కి మనకైతే సంతకాలు చేస్తారని ఉంది. ఇంకోటి చూద్దాం, అది ఏంటి అనేది చూద్దాము. నిరుద్యోగ యువతకు వరంగా డిఎస్సి. తెదేపా అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించారు. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సి దస్తంపై పెట్టనున్నారు. అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థలో 13,000 పైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. వీటిపై సీఎం చంద్రబాబుతో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మనకి త్వరలోనే డిఎస్సి అనేది ఉంది కాబట్టి మనం ఎవరం కూడా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్లీజ్ చదువుతాము. అండ్ ఎందుకు అనంటే మనకున్న లాస్ట్ ఆపర్చునిటీ కాబట్టి కొందరు వయసు అయిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. సో ఇది లాస్ట్ డిఎస్సి కానీ కొట్టుకుంటే నా లైఫ్ సెట్ అయిపోద్ది అనుకునే వాళ్ళు ఉంటారు. సో మీరందరూ కూడా, ఈవెన్ నేను హౌస్ వైఫ్స్కి కూడా చెప్పేది ఏంటంటే, మన పిల్లల్ని ఇంకేం చేస్తాం, మనకి ఎవరి సపోర్టు లేనప్పుడు మన పిల్లల్ని నిద్రపోయేటప్పుడైనా, మనం నిద్రపోయే టైం అయినా ఆ టైంని మనం యూజ్ చేసుకొని వీలైన వాళ్ళు కోచింగ్స్కి వెళ్ళండి, వీలు లేని వాళ్ళు ఇంట్లో ఉండి చదువుకోండి. చదవడం మాత్రం మ్యాండేటరీ. సో ప్లీజ్ మీరందరూ కూడా చదవండి. ఇంకేమన్నా డౌట్స్ కానీ మీకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్స్కి నేను రిప్లై అనేది ఇస్తాను. మన టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటి నుంచి చదివినా కానీ అక్క నేను ఇంతవరకు చదవలేదు, నేను స్టాప్ చేసేసాను, మళ్ళీ చదివితే నాకు అవుతుందా, జాబ్ నేను సాధించగలనా అని కొందరికి డౌట్స్ ఉంటాయి. ప్లీజ్ తప్పకుండా మీరు కూడా సాధిస్తారు. ఎందుకు అనంటే మనలో అంత కసి ఉన్నప్పుడు, చదవాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది మనలో ఉన్నప్పుడు తప్పకుండా మన యొక్క సిలబస్ని మనం కంప్లీట్ చేయగలుగుతామన్నమాట. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకోండి. మీ అందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ మనకి ఇంకా ఏంటంటే, బుక్స్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి, దానికి కూడా నేను రిప్లై ఇస్తాను. చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు. సో అందుకే నాకు టైం ఉంటే మాత్రం తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను అన్నమాట. అందరూ కూడా మంచిగా చదువుకుందాం, హ్యాపీగా చదువుకుందాం, ఒక మంచి జాబ్ని సంపాదించుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ.